రమేష్ ఇంట్లో ఉన్నాడా? లేరు బాబు, బయటికి వెళ్ళారు. వస్తారు, కూకోండి. మీరెవరో తెలుసుకోవచ్చా? జడ్జి గారు అబ్బాయి రమేష్. నేను శేఖర్ని, చిత్ర అన్నను. డబ్బు ఏమన్నా కావాలా? నా చెల్లెలి జీవితాన్ని డబ్బుతో వెలుగు పెడుతున్నా. అయితే నీకేం కావాలి? రేపు ఉదయం 11 గంటలకు నువ్వు రిజిస్టార్ ఆఫీసు రావాలి. ఎందుకు? చిత్రను పెళ్లి చేసుకోవడం. చిత్ర రిజిస్టర్ మ్యారేజ్? నాకు ఈ ప్రపంచంలో వేరే పిల్లలు దొరకనా? దొరుకుతారు. నీకు వెళ్ళిన చోటల్లో ఒక పిల్ల దొరుకుతుంది. కానీ నా చెల్లెలు పరుగు కలది. ఆమెకు నువ్వు ఒక్కడే భర్త. ఆ మాట చెప్పడానికి నువ్వెవడు? పోయి నీ చెల్లెల్ని అడుగు. ఆమెకు నాలాంటి వాళ్ళు ఎంతమంది? ఇంట్లో దొరకడం ఏమిటి దౌర్జన్యం? న్యాయానికి అన్యాయం జరుగుతున్నప్పుడు దౌర్జన్యం తప్ప వేరే మార్గం కనిపించలేదు. న్యాయమేమిటి, అన్యాయమేమిటి? అసలు ఎవరు? నా పేరు శేఖర్. చిత్ర నా చెల్లెలు. చిత్ర అంటే ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయేనా? అవునండి. ఏమిటి విషయం? ఏం జరిగింది? పెద్దవారు, నీతో ఎలా చెప్పాలో. నాన్న, ఇతని మాటలు నమ్మొద్దు. రమేష్, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి జోక్యం కలిగించుకోవడం సభ్యత కాదు. చెప్పు నాయన. నీతో ఎలా చెప్పాలో నాకు పాలుపోవటం లేదు. నీ కుమారుడు నా చెల్లెల్ని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటా అని మధ్య పెట్టి ప్రేమ నటించాడు. తీరా నా చెల్లెలు కొడైకెనాల్ వెళ్ళి చూస్తే ఇతను మరో పిల్లతో సరసాలాడుతున్నారు. పైగా నా చెల్లెలు నానా మాటలు అని అవమానించారు. నా చెల్లెలు భవిష్యత్తు తలుచుకుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. ఆవేశపడకుండా చెప్పు. ఇతని మాటలు నమ్మి నా చెల్లెలు ఆడపిల్లకు అమూల్యాభరణమైన తన శీలాన్ని ఇతను కల్పించింది. జడ్జి గారు, మీరు న్యాయమూర్తులు, ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత మీకు. నా చెల్లెలు ప్రాణాన్ని కాపాడండి. మా నాన్నగారు లక్షాధికారి కాకపోయినా సంఘంలో గౌరవము మర్యాద కల వ్యక్తి. ఈ అవమానంతో ఆయన ముఖం చూపలేదు. జడ్జి గారు, నీకు పుణ్యం ఉంటుంది. నా కుటుంబాన్ని రక్షణైనా రమేష్, నేను వేలాది నేరస్తులను విచారించి న్యాయ దృష్టితో తీర్పులు చెప్పాను. ఈనాడు నీ మూలాన నేనే నేరస్తుని స్థానంలో నిలబడ్డాను. తీర్పు చెప్పవలసిన వాడు భగవంతుడు. చూడు రమేష్, తప్పులు చేయటం మానవ సహజం. దానిని ఒప్పుకోవటం దైవ లక్షణం. నువ్వు తప్పు చేసుంటే ఒప్పుకో. దేవుడు నిన్ను నిన్ను భార్యగా స్వీకరించడానికి వచ్చాడమ్మా. చిత్ర, నన్ను క్షమించి చిత్ర. చిత్ర, చిత్ర, అమ్మ చిత్ర. బావగారు, ఇక అట్టే వ్యవధి లేదు. నా కోడలు కలంకంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళకూడదు. పుట్టడు పసుపు కుంకుమతో సుమంగలిగానే వెళ్ళిపోనివ్వండి. బావగారు, మీరు అనుమతిస్తే. రమేష్, ముఖాన్ని పొట్టు పెట్టి తాళి కట్టు నాయన.
రానాయన. క్షమించండి మాస్టర్, మిమ్మల్ని చూస్తానికి రోజు వద్దామనుకుంటున్నాను, కానీ ధైర్యం చాలటం. మీకు వచ్చిన విపత్తు మహాదారుణమే. మీ దుఃఖం నా దుఃఖంగా భావిస్తున్నారు. మీ దుఃఖంలో పాలు పంచుకుంటున్నాను మాస్టర్. నా బిడ్డ లాంటిది. నా దుఃఖంలో నువ్వు పాలు పంచుకోకపోతే ఇంకెవరు పంచుకుంటారు నాయన? పద, నా గదిలోకి వెళ్దాం. వదిలేండి మాస్టర్. నేను పాఠం చెప్పే స్థితిలో లేననుకుంటున్నావా? పర్వాలేదు నాయన. నా తల్లికి ఇంత ద్రోహం చేసిన కఠినాత్ముడు విద్యార్థుల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుని విద్యాదానం చేస్తున్న పుణ్యాత్ముడు ఇద్దరూ ఒక్కరేనా? ఏమిటి వైద్యం? ఒకే హృదయ పాత్ర అమృతం విషం కలిపి సృష్టించాడా భగవంతుడు? ఆయన ముఖం చూసి దేవుడిని ప్రేమించాడు. లోపల ఉన్న దానవుణ్ణి గుర్తించలేకపోయాడు. అందుకే దేవుడు ఆయన అలా శిక్షించాడు. కన్న బిడ్డను ఎత్తుకుపోయి ఆయన హృదయాన్ని ఛేదించాడు. ఆ తల్లికి చేసే అన్యాయం ఊరికే పోతుంది. ఆ తల్లి కార్చిన ఒక్కొక్క కన్నీటి బొట్టు అతని గుండెల మీద ఒక్కొక్క అచనిపాతం కావాలి. ఇక ఆ పాపాత్ముడి నీడ కూడా మా మీద పడకూడదు. అంతే అంతే, మా మీద పడకూడదు.